హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమునా సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి మా అక్కకి పెళ్ళి అయ్యాక నేను ఎలా ఫీల్ అవుతున్నానో నా ఫీలింగ్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వీడియో ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను, కానీ మా అక్క బావ చాలా బిజీ, అందుకని ఇప్పుడు అయ్యింది. ఫైనల్గా ఇప్పటికైనా చేస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అంటే మా అక్కకి పెళ్ళాక ఎలా ఫీల్ అయ్యిందో తెలియాలంటే ముందు మా అక్కకి నాకు మధ్యన బాండింగ్ ఎలాగుందో తెలియాలి కదా. సో స్టార్ట్. చెప్పు, నువ్వు చెప్పాలి. అంటే నేను పుట్టాక మా అమ్మ మా నాన్న తర్వాత మా అక్కే కదా, సో మా అక్కతో నాకు చాలా బాండింగ్ ఎక్కువ. ఇంకా మా అక్కకి నా మీద అంత ఉంటుంది నాకు తెలీదు, కానీ నాకైతే చాలా బాండింగ్ మా అక్క మీద. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళామంటే మా అక్క వస్తేనే వెళ్తాను అంటాను, లేకపోతే లేదు. ఇప్పుడు అమ్మమ్మ ఊరు కానీ లేకపోతే ఫంక్షన్ కానీ మా అక్క వస్తానంటే నేను వెళ్తాను. ముందు అడుగుతాను, మా అమ్మని కన్ఫర్మ్ చేసుకుంటాను అక్క వస్తుందా లేదా అని. అక్క వస్తుందంటే వెళ్తాను, లేకపోతే లేదు. అప్పుడు అందరూ అనేవారు, ఏంటి మీ అక్క వస్తేనే వెళ్తావా లేకపోతే వెళ్ళవా, రేపు పెళ్ళయ్యాక మీ అక్క వెళ్ళిపోద్ది అప్పుడు నువ్వు వెళ్ళగలుగుతావు అనేవారు. కానీ అప్పుడు ఆ థాట్ వచ్చేది కాదు, అంటే అలా పెళ్ళయ్యాక విడిపోతాం అని చెప్పి అలాగేం అనిపించేది కాదు. కానీ పెళ్ళి అయ్యాక అప్పుడు తెలిసింది అక్క వెళ్ళిపోతే ఎంత బాధ అని చెప్పి. అంటే ఉన్నప్పుడు ఏదైనా వాల్యూ తెలీదు, లేనప్పుడు ఇక తెలుస్తుంది. నువ్వేం చెప్పవా? అది కరెక్టే. ఎప్పుడు తను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలని నాకు చిరాకు వస్తుంది అనమాట. నువ్వు వస్తేనే వస్తాను. నాకు కొన్ని ఎగ్జామ్స్ అని ఏమన్నా ఉన్నప్పుడు నాకు అవ్వదు కదా ఫంక్షన్స్కి అది అటెండ్ అవ్వడానికి. ఏమన్నా అంటే అమ్మ అక్క వస్తేనే వస్తాను లేదంటే రాను అంటే, అదేంటి అమ్మ తోడుంది కదా వెళ్ళు, ప్రతిసారి నన్ను అంటావేంటి అని చెప్పి నేను కొంచెం చిరాకు పడేదాను అనమాట. ఇంపార్టెంట్ వర్క్స్ టైంలో నేను ప్రతి దానికి అటెండ్ అవ్వాలంటే అవ్వదు కదా. వెళ్ళు అంటే మా నేను వస్తే వెళ్తాను లేదంటే లేదు అని చెప్పేసి అనేదనమాట. సరే నేను చావు అన్నట్టుగా వదిలేసాను, అంతా పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఇప్పుడు పెళ్ళాక తెలుస్తుంది అనమాట తన ఫీలింగ్ ఏంటి అనేది. నేను కూడా కొంచెం అంటే ఇప్పుడు తెలుస్తుంది, నాకు కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది. సో ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మా అక్క సెన్సిటివే, నేను సెన్సిటివే, కానీ మా అక్క అన్నా నేను ఇంకా సెన్సిటివ్. ఇప్పుడు ఎవరైనా ఏమన్నారు అనుకో, అక్కడ నా తప్పు ఉన్నా లేకపోయినా ఫస్ట్ నేను ఏడ్చేస్తాను, అంత సెన్సిటివ్ నేను. ఇంకొకటి ఏంటంటే మా అక్క ఇప్పుడు ఎవరైనా ఎవరితో గొడవ అయింది అనుకో వదిలేస్తుంది, వదిలేళ్ళ పాపను ఆలిపోతారు ఎందుకు వాళ్ళతో గొడవ అంటది. కానీ అలా కాదు, మంచి వాళ్ళకి మంచిగా ఉంటాను, చెడ్డ వాళ్ళకి అస్సలు మంచిగా చెడ్డగానే ఉంటాను. నేను ఎలాగుంటానంటే టిట్ ఫర్ టాట్. మా అక్క అలా కాదు, మంచి వాళ్ళకి మంచిగానే ఉంటానంటది, చెడ్డ వాళ్ళకి కూడా మంచిగానే ఉందాము, వాళ్ళ పాపను వాళ్ళే పోతారు అంటది. కానీ నాకు అలాగ అస్సలు ఉండడం ఇష్టం ఉండదు. అండ్ పెళ్ళి అయ్యాక, పెళ్ళి అవ్వకముందు వరకు నాకు అసలు మా అక్కకి పెళ్ళి అవుతుంది మిస్ అవుతాను అలాగేం అనిపించలేదు అసలు. మా అక్క అప్పుడు హైదరాబాద్ వెళ్ళింది జాబ్ పర్పస్, అప్పుడు కూడా నేను మిస్ అవ్వలేదు, మిస్ అవుతున్నట్టు ఏం అనిపించలేదు. వీడియో కాల్స్ మాట్లాడేదంటే రోజు వీడియో కాల్స్ చేసేదాన్ని, అయినా సరే మిస్ అవుతున్నా కాబట్టి. నాకు హైదరాబాద్ వెళ్ళాక నేను ఎందుకో ఫ్యామిలీని బాగా మిస్ అయినట్టు అనిపించింది, ఎందుకంటే నేను ఎప్పుడు ఫ్యామిలీని వదిలి ఎప్పుడు బయటికి వెళ్ళదు. సో ఫస్ట్ టైం హైదరాబాద్ వర్క్ మీద వెళ్ళాను, 1 వీక్ అయితే ఫుల్గా మిస్ అయ్యాను. యాక్చువల్గా నా ప్లాన్ 2 or 3 వీక్స్ ఉండాలి నేను హైదరాబాద్లో, బట్ ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అని చెప్పి నేను చాలా ఏడ్చేసాను అనమాట. ఏడ్చేస్తే ఇంకా వెంటనే నన్ను మళ్ళీ రిటర్న్ పంపించారు. సరే ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండి టైం స్పెండ్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా రా అంటే అప్పుడు వచ్చేసి ఒక 2 వీక్స్ మళ్ళీ ఇక్కడ వైజాగ్లో ఉండి అప్పుడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను అనమాట. సో అప్పుడు కొంచెం ఆ సెకండ్ టైం వెళ్ళినప్పుడు కొంచెం ఆ ఫీలింగ్ తగ్గిందనమాట. ఓకే అలవాటు చేసుకోవాలి అని. అందుకే అప్పుడు యమున అంత ఎక్కువ ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే ప్రతిరోజు మార్నింగ్ వెళ్ళినప్పుడు నేను వెళ్తున్నా, క్యాబ్లో ఉన్నాను, ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి, ఆఫీస్లో కూడా ఫోన్ ఎలా ఉంది కాబట్టి మధ్యాహ్నం లంచ్ చేసినప్పుడు కానీ ఈవినింగ్ మళ్ళీ రూమ్కి వచ్చాక రూమ్లో కూడా వీడియో కాల్స్ చేసి రూమ్ అంతా చూపించదాను అనమాట అట్లా. సో ఆ టైంలో మిస్ అవ్వలేదు, ఎందుకంటే నేను వీడియో కాల్స్ నేను మిస్ అయ్యాను. ఆ టైంలో ఎందుకు మిస్ అవ్వలేదు అంటే 1 వీక్ ఆర్ 1 మంత్ వచ్చేస్తుంది, మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తుంది కదా అని ఉండేది. అండ్ మా అక్కని ఫస్ట్ నుంచి ఒక స్కూలే. అప్పుడు కూడా స్కూల్ నుంచి మా అక్క వెళ్ళిపోయినప్పుడు కాలేజ్ జాయిన్ అయినప్పుడు కొంచెం కొన్ని రోజులు బాధ అనిపించింది. ఒకరోజే అంటే ఒక్కదానే స్కూల్కి వెళ్ళేదాన్ని, అంతకుముందు అక్క నేను కలిసి వెళ్ళేవాళ్ళం. ఎప్పుడైతే మా అక్క కాలేజ్ జాయిన్ అయిపోయిందో ఇంకా స్కూలే కదా, సో ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని. అప్పుడు కొంచెం బాధ అనిపించేది, కానీ తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఇంటికే కదా వస్తాము. ఇంకొకటి ఏంటంటే నాకు డైరెక్ట్గా మాట్లాడడం రాదు, అంటే బయట వాగుతాను కానీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అసలు మాట్లాడలేను వీడియోలో. పెళ్ళికి ముందు పెళ్ళయి అంటే ఎంగేజ్మెంట్కి కూడా అనుకోలేదు మా అక్కని దూరం అయి మిస్ అవుతాను, పెళ్ళయి వెళ్ళిపోద్ది కదా, మిస్ అవుతాను అనిపించలేదు. పెళ్ళయ్యాక కూడా
అది పెళ్లి కూతురు చేస్తారు కదా, అప్పటికే ఏమనుకోలేదు. నెక్స్ట్ పెళ్లి రోజు రెడీ చేశారు. రెడీ చేశాక ఆ, ఊరేగిస్తారు కదా, తీసుకెళ్తారు కదా ఇంట్లోంచి బయటికి. అప్పుడు మా అత్తలు అంతా ఏడుస్తున్నారు. అప్పుడు కూడా నాకు అంతగా ఏం అనిపించలేదు. అసలు కంట్లో చిన్న కన్నీరు కూడా రాలేదు ఆ టైం. అనుకున్నా మా అమ్మని చూసి అందరూ ఏడుస్తున్నారు, ఇది మాత్రం ఆడట్లేదు అనుకున్నాను. సర్లే, నాకు కూడా నేను అప్పుడు చాలా ఎమోషనల్ ఉన్నా కదా, అంత పట్టించుకోలేదు. వెళ్ళిపోతున్నానే బాధలో చాలా ఏడ్చాను అనమాట నేను. యమున మాత్రం ఆడట్లా. అంటే దీనికి నేను వెళ్ళిపోతున్నా. నాకు ఎందుకు అలా అనిపించింది అంటే, లైక్ ప్రతిసారి మా ఇద్దరికి ఏమైనా ఇంట్లో గొడవ అవుతుంది కదా, అమ్మ ఏదైనా పని చేసినప్పుడు నేను చేయను దానికి చెప్పు అంటే, అది అది నేను చేయను అక్కడ చెప్పు అని. ఎప్పుడు వెళ్ళిపోతావు అక్క, పెళ్లి చేసుకొని నువ్వు, నీ వల్ల నాకు టార్చర్, పెళ్లి చేసుకుని బేగ వెళ్ళిపో అని చెప్పనేది అనమాట. సో ఆ మాటలనే నేను కన్సిడర్ చేసుకుని నేను అనుకున్నాను, ఇంక ఇది ఆడదులే, వెళ్ళిపోయినా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనుకున్నా. అసలు అంటే నేను ఏమనుకున్నా అంటే, పెళ్ళికి ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పి అనుకున్నాను. వెళ్ళిపోద్ది కదా, ఫ్రీడమ్ ఉంటుంది, ఇంక మంతా రాజ్యం అంతా అనుకున్నాను. అప్పుడు మా అత్తాలు మా అమ్మాలు ఏడుస్తున్నప్పుడు నాకు కొంచెం, మా అమ్మ ఏడుస్తుంటే నాకు బాగా అనిపించి ఏడ్చాను, కానీ మా అక్క మిస్ అవుతున్నట్టు అయితే నాకు అనిపించలేదు అప్పుడు. తర్వాత పెళ్ళి అయిపోయింది, నైట్ ఇంకా అలాగే వెళ్ళిపోయింది. పెళ్ళి అయిపోయాక తర్వాత ఇంటికి వచ్చాము. ఆ రోజు మార్నింగ్ కదా పెళ్ళి అయింది, అస్సలు నిద్రలేదు. ఇంకో ఇంటికి వచ్చిన వెంటనే పడుకుని పోయాను, అసలు ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు. పడుకుని పోయాక మా అమ్మ ఏమో అన్నీ, పెళ్ళి కదా మొత్తం అన్నీ సరిగ్గా ఉండదు కదా, అన్నీ నీటికి సర్దుతుంది. నేనైతే పడుకుని పోయాను. ఆఫ్టర్నూన్ మా అమ్మ లేపింది తినడానికి అని చెప్పి, అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు తిన్నాను. తర్వాత నాకు కొంచెం లోన్లీగా ఫీల్ అవుతున్నాను. అనుకుని ఇదేంటి ఎలాగో అనిపిస్తుంది, మేబీ నైట్ మొత్తం నిద్ర లేదు కదా, అందుకని అలా ఫీల్ అవుతున్నానేమో అనుకున్నాను. చాలా లోన్లీగా, అసలు ఏదో కోల్పోతున్నట్టు అనిపించింది, అంత లోన్లీగా ఫీల్ అయ్యాను. అయితే ఇంకా ఒక పక్క ఏడుపు వచ్చేస్తుంది, కంట్లో నుంచి అలా నీళ్ళు వస్తుంది, నాకు తెలియదు, అలా వాటర్ వచ్చేస్తుంది. ఇదేంటి ఇంతలా ఫీల్ అవుతున్నాను, అసలు ఏంటి ఏమైంది అనుకుంటే, మా అక్కని మిస్ అవుతున్నాను అనిపించింది అప్పుడు. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఒకటే అలవాటు, అంటే చిన్నప్పటి నుంచి కాదు, ఒక వాట్సాప్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఏదైనా హ్యాపీగా ఫీల్ అయినా స్టేటస్ పెడతాను, ఏదైనా ఎమోషనల్గా ఫీల్ అయినా సరే స్టేటస్ పెడతాను. అయితే ఆ రోజు మా అక్కనే చాలా మిస్ అయ్యాను. ఎంత కంట్రోల్ చేసుకుందామని సరే అస్సలు కంట్లోంచి వాటర్ ఆగట్లేదు, వచ్చేస్తుంది అలాగా. అయితే స్టేటస్ పెట్టాను. స్టేటస్ పెడితే ఆ స్టేటస్ మా బావ చూసాడు. చూసి ఏమైందని అడిగాడు. ఏం లేదు, లోన్లీగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది, అక్కలేదు కదా అంటే, అదేంటే ఇది మా ఇల్లే కదా, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి, నువ్వు కూడా మా ఫ్యామిలీ ఇప్పుడు అన్నాడు. సరే అని చెప్పి అన్నాను. ఇంకొకటి ఏంటంటే, మా అక్క వాళ్ళ ఇల్లు ఇంకా చాలా దగ్గర మాకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. అండ్ వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు కలుస్తాము. అండ్ మా అక్క కూడా జాబ్కి వెళ్తుంది కదా, వెళ్తున్నప్పుడు కూడా డైలీ మా ఇంటికి వస్తుంది. ఎప్పుడో అప్పుడప్పుడు రావడానికి అవ్వదు కానీ మ్యాక్సిమం వస్తుంది. నెక్స్ట్ ఆ రోజు ఇంకా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏమైందంటే, నెక్స్ట్ రోజు మా పెద్దమ్మ వచ్చారు మా ఇంటికి. అప్పుడు కూడా పెళ్ళైన నెక్స్ట్ రోజు అప్పుడు కూడా ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే మా పెద్దమ్మ అన్నారు, ఎందుకు ఏడుస్తున్నావు, ఇంకా నువ్వు లక్కీ, మీ అక్క వాళ్ళ దగ్గరే, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు, 5 minutesలో వెళ్ళిపోవచ్చు మీ అక్క ఇంటికి అనేవారు. అయినా సరే ఎంతైనా అంటే మా పక్కన ఉండడం వేరు, వెళ్ళడం వేరు కదా అనిపించేది. ఇంకా అలా 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 అలవాటు అయిపోయేది. తర్వాత కాలేజ్ ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్ళేదాన్ని కదా, అప్పుడేం అనిపించేది కాదు. మళ్ళీ ఇంటికి వచ్చాక నైట్ టైం తెలిసేది, అంటే నైట్ టైం ఇద్దరం కలిసి పడుకునే వాళ్ళం. అలా ఉండదు కదా, ఏదో మిస్ అవుతున్నట్టు, ఏదో కోల్పోతున్నట్టు అనిపించేది. అండ్ ప్రతి ఫెస్టివల్కి మా అక్క అయితే మా అమ్మకి హెల్ప్ చేసేది, నేనేమంత హెల్ప్ చేసేదాన్ని కాదు. ఎప్పుడైతే మా అక్క వెళ్ళిపోయిందో ప్రతి ఫెస్టివల్ లోన్లీగా అనిపిస్తుంది, అంత సెలబ్రేట్ చేసుకోవాలని కూడా అనిపించట్లేదు. ఏదైనా మిస్ అంటే ఉన్నప్పుడు మనకి వాల్యూ తెలియదు, లేనప్పుడు వాల్యూ తెలుస్తుంది. యాక్చువల్గా పెళ్ళి అయిపోయి నేను ఇక్కడికి వచ్చాక కూడా నాకు ఫస్ట్ డే ఎవరు రావడం నాతో కొంచెం ఒంటరిగా అనిపించింది. ఎందుకంటే లైక్ కొత్త ఇంటికి వచ్చా కదా, ఫస్ట్ టైం అట్లనే అనిపిస్తుంది అనుకున్నాను. తర్వాత ఎంత షేకర్ ఉన్నా కూడా అప్పుడు నాకు అమ్మ, నాన్న, చెల్లి అందరూ మిస్ అవుతున్నట్టు ఫీల్ అయ్యింది అనమాట. ఎందుకు దగ్గరే కానీ ఎందుకు మిస్ అయిన ఫీలింగ్ అనమాట. ఇంకా అంటే డే అంతా మనం వాళ్ళతో స్పెండ్ చేయలేము, ఎప్పుడో కావాల్సితే వెళ్ళొచ్చేది లేదు అన్న టైప్లో కొంచెం ఆ రోజు ఏడ్చాను అనమాట నేను. శేఖర్ ఇంకా చిన్నపిల్ల ఏడుస్తున్నావు ఏంటి అది ఇది అని చెప్పేసి, నీకు ఎప్పుడు కావాలి నేను తీసుకెళ్తాను. శేఖర్ నిజంగా ఈ విషయంలో చాలా గ్రేట్ అనమాట. తను ఒకటే అంటే, నీకు ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయ్యాను అనిపిస్తే నాకు చెప్పు, నేను తీసుకెళ్ళిపోతాను అంటారు అనమాట. లేదు నేను ఒకవేళ నేను లేను అన్నా కూడా, నువ్వు ఆఫీస్ నుంచి వస్తావు కదా, దిగేసి అక్కడ ఉండిపో నైట్, ఏం పర్లేదు నేను చూసుకుంటానులే, నువ్వు మాత్రం ఎప్పుడు అట్లా లోన్లీగా ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు అనమాట. ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా
తను షూట్ నుంచి వచ్చినా కూడా నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్దామా అంటే సరే అని చెప్పి తీసుకెళ్తాను. అంటే తను అంతా టోటల్గా అలసిపోయినా కూడా సరే తీసుకెళ్తానని చెప్పి వెంటనే తీసుకెళ్తాను అనమాట. సో ఆ విషయంలో అయితే నేను చాలా లక్కీ అనమాట. అందుకే నేను ఎక్కువ మిస్ అవ్వను, ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. ఇంకొకటి షేక్ సపోర్ట్ నాకు ఉంది, ఎప్పుడైనా తీసుకెళ్తారు అనే టైప్లో. సో అందుకే ఎక్కువైతే నేను ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ పెళ్ళైన 2 days మాత్రం కొంచెం ఫీల్ అయ్యాను అనమాట, అందరినీ మిస్ అవుతున్నా అని చెప్పి. ఇప్పుడు ఇంకా అలవాటు అయిపోయింది, నాకు నచ్చినప్పుడు అక్కడ దిగేస్తున్నాము, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, శేఖర్ తీసుకెళ్తారు. ఇంకా ఏమైనా కూడా ఎప్పుడైనా రీల్స్ ఏమైనా చేయాలి అంటే శేఖర్ తీసుకొచ్చేస్తాడు అనమాట. శేఖర్ లేకపోతే తను ఒక్కరితో వచ్చేస్తుంది, కలిసి ఇంకా వీడియోస్ అవి చేసుకుంటాము. ఇక్కడ ఉండిపోమని చెప్తాను నైట్ టైమ్స్. ఒక 2 సార్లు ఉన్నది, నిద్ర పట్టట్లేదంట. కొత్త ప్లేస్లో మరి నిద్ర పట్టదు కదా, నాకు అలవాటు అయిపోయింది, ఇంకా మరి నాకు ఇక్కడ అలవాటు అవ్వదు కదా. సో అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు వెళ్ళిపోతాను అంటుంది. సో ఇప్పుడైతే ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఏం లేదు. బట్ పెళ్ళికి ముందు మాత్రం ఎప్పుడు పెళ్ళి చేసుకొని వెళ్ళిపో, నీ గోల్ భరించలేకపోతున్నావు అది ఇది అన్నది. పెళ్ళి అయిపోయిన వెంటనే నాకు మా అమ్మ, మా నాన్న, నెక్స్ట్ మా పెద్దమ్మ అందరూ నాకు కాల్స్ చేసి చెప్తున్నారు అనమాట, మీ చెల్లి అసలు ఏం తినట్లేదు, అలా ఏడుస్తూనే ఉంది నీకోసం అని చెప్పి. యాక్చువల్గా ఎప్పుడు పడుకున్నప్పుడు ఏంటంటే మేము బెడ్ మాకేంటంటే విండో సైడ్ ఉంటుంది, విండో సైడ్ అనమాట. మేము ఇద్దరు కొట్టుకుంటాం అనమాట, విండో సైడ్ కాకుండా ఇటు సైడ్ పడుకోవడానికి. ఇంకా ఆ ఫైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా ఒక దగ్గర ఉన్నప్పుడు నైట్ పడుకునేటప్పుడు అవన్నీ మిస్ అయ్యేదంట, ఫుల్గా ఏడుస్తూనే ఉండేదంట, తినేది కాదంట అసలు. నాకు ఫోన్ చేసి చెప్పేవారు అనమాట. నాకు ఫోన్ చేసి నాకు ఆటోమేటిక్గా ఇంకా కంటి నుంచి కన్నీళ్ళు వస్తాయి అనమాట. ఓకే, అప్పుడు అంత ఫీల్ అయ్యాం స్టార్టింగ్ పెళ్ళి అయిన తర్వాత కొన్నాళ్ళు. తర్వాత విషయం మూవ్ ఆన్ కదా, ఇంకేం చేయలేము. ఇంకా నేను లక్కీ కాబట్టి నాకు కొంచెం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళే ఛాన్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే నార్మల్ అయిపోయాము ఇప్పటికీ, ఎందుకంటే ఇంకా నాకు తెలిసి మళ్ళీ ఎలాగో నేను మళ్ళీ మా పుట్టింటికి వెళ్ళిపోతా కదా కొన్ని రోజుల్లో. సో తర్వాత మళ్ళీ ఏమన్నా అప్పుడు కొట్లాడుతుంది అనమాట, ఎప్పుడు వెళ్ళిపోతావు మీ ఇంటికి, వెళ్ళిపో అంటది. మళ్ళీ వచ్చాక మళ్ళీ ఫీల్ అవుతుంది. ఇది మా డైలీ రొటీన్ అలవాటు అయిపోయింది అనమాట మాకు. ఒకసారి పెళ్ళి అయ్యాక, అంటే పెళ్ళి నెక్స్ట్ రోజే మా అక్క వీడియో కాల్ చేసింది ఏడుస్తున్నానని చెప్పి. ఇంకా వీడియో కాల్ చూస్తుంటే ఇంకా కంట్లోంచి వాటర్ వచ్చేస్తుంది. అయితే మా అమ్మ, మా పెద్దమ్మ అందరూ ఓదాస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నావు, మా దగ్గరే కదా, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, మళ్ళీ అక్క రేపు పొద్దున్న వస్తారు, యాడికని చెప్పి అంటున్నా సరే అసలు ఆగట్లేదు. నాకు ఎవరైనా ఓదార్స్తే ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మా అక్క అంటే అందరికి ఇష్టం ఉంటుంది ఎక్కువ, నాకన్నా మా అక్క అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే నేను అడ్జస్ట్ అవ్వను అంత బేగా, మా అక్క అయితే దేనికి అడ్జస్ట్ అయిపోద్ది. ఇంకొకటి ఏంటంటే మా అక్క ఎవరితో గొడవ పడదు, ఏదైనా సరే వదిలేయండి అని అంటది. కానీ అలా కాదు, నేను గొడవ పడతాను. అందుకని చెప్పి నా కోపం ఎక్కువ, మా అక్క కోపం ఎక్కువ ఉండదు. అందుకని చెప్పి మా అక్క అంటే ఎక్కువ ఇష్టం అందరికీ. అంటే అంత ఇష్టం ఉండదు, ఉంటుంది కానీ అంత ఇష్టం ఉండదు. మా అక్క చాలా అమాయకంగా, మంచిది అనుకోండి, అమాయకంగా ఉంటుంది, ప్రతిదానికి అడ్జస్ట్ అవుతుందని. కానీ మాకు దగ్గరే, కాకపోతే నాకు అనిపిస్తుంది ఇంకా ఇంటి పక్కన ఉంటే ఇంకా బాగుంది కదా అనిపిస్తుంది. కానీ ఇంకా ఎలా ఉండడమే నిజంగా చాలా గ్రేట్. కానీ ఇలా ఇంకా దూరంగా ఉంటే మిగతా చెల్లెళ్ళు అక్కలు ఎలా మిస్ అవుతున్నారో నాకు తెలియదు. కానీ ఇంకెలా ఉన్నందుకు అయితే హ్యాపీగా ఉన్నాను. ఇంకా అప్పటికప్పుడు వీక్లీ నాకు తెలిసి ఒకసారి అంటే ఒక 2-3 times మేము కలుస్తూనే ఉంటాము. అయినా సరే ఇంకా కొంచెం లోన్లీగానే ఉంటుంది. ఎప్పుడైనా మా బావ దూరంగా షూట్కి వెళ్ళాడు అనుకో, అరకు కానీ విజయవాడ కానీ రాజమండ్రి కానీ, అప్పుడు మా అక్క మా ఇంటి దగ్గర ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది, అబ్బా మా బావకి షూట్ పడినప్పుడైనా మా అక్క మా దగ్గర ఉంటుందని. ఏంటో పెళ్ళాక అమ్మాయిలు వేరే ఇంటికి వెళ్ళడం ఏంటో నాకు అర్థం కాదు అసలు. నాకైతే ఇప్పటికీ బాధ అనిపిస్తుంది, ఎందుకు అలా వెళ్ళడం, అసలు అందరం కలిసి ఒక దగ్గర ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. అదేదో ఫిదా మూవీలో డైలాగ్ చెప్తుంది. డైలాగ్ అనే కాదు అసలు. 20 years వరకు మనం కలిసి ఉండి తర్వాత వేరే ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఉండాలంటే అసలు ఎలా ఉంటారో కానీ చాలా కష్టం కదా అది. అమ్మాయిలకి నిజంగా అది ఎలా ఫేస్ చేస్తారో, అసలు అక్కడ ఎలా అడ్జస్ట్ అవుతారో నాకైతే తెలియదు అసలు. నాకు ఇప్పటికీ భయం వేస్తుంది. అందుకే నేను ఒక వీడియో చెప్పాను కదా, అదే ఆ రోజు మా అక్కలు ప్రాంక్ చేశారు కదా, అప్పుడు పెళ్ళి అంటే భయం వేస్తుందని చెప్పాను కదా. అంటే నేను ఎవరైనా ఇంటికి వెళ్ళినా సరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటాను, నైట్ అసలు ఉండలేను, వచ్చేస్తానని చెప్తాను. అది కూడా మా అమ్మ ఉంటేనే ఉంటాను, మా అమ్మ కానీ మా అక్కని ఉంటాను, నాకు లేకపోతే అస్సలు ఉండలేను. అలాంటిది పెళ్ళయి వేరే ఇంటికి ఎలా వెళ్ళాలని అనిపిస్తుంది అసలు. నాకు ఒకసారి అనిపిస్తుంది పెళ్లి చేసుకోకపోతేనే బెస్ట్, అప్పుడు ఇక్కడ ఉండి అదే మా ఇంటి దగ్గర ఉండి మా ఫ్యామిలీతో ఉండొచ్చు అని చెప్పి అనిపిస్తుంది. కానీ చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు అలానే అంటది, కాకపోతే
అది ఒక లైఫ్ సైకిల్. ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి, వెళ్ళాలి. తనే ఒక ఇంటికి ఏమంటారు, ఒక ఇంటి పెద్ద అవ్వాలి. తను కూడా మళ్ళీ తన పిల్లలు అవన్నీ వచ్చేసినప్పుడు ఈ మాటలన్నీ మళ్ళీ మర్చిపోతుంది అనమాట. కానీ మా అక్క పెళ్ళికి ముందు ఒక పెళ్ళికి ఇంకా 4 or 3 days ఉంది అనుకుంటా. నాకు ఫేవర్ ఫుల్గా షాపింగ్ మాల్ కూడా అంతగా వెళ్ళలేదు. ఫేవర్ అని చెప్పి ఏదో ఏది పడితే కొనేసుకున్నాం. ఇంకా అయితే హల్దీ రోజు అనుకుంటా, హల్దీ రోజు అయితే ఇంకా చాలా హెవీ ఫేవర్ అసలు. ఈవినింగ్ హల్దీ రోజు అసలు ఎంజాయ్ చేయడానికి అవ్వదేమో అనుకున్నాము. అయితే మా ఇంటి దగ్గర మళ్ళీ పెద్ద హాస్పిటల్కి ఇప్పుడు ఇవన్నీ ఎందుకని చెప్పి మా ఇంట్లో ఒక డాక్టర్ ఉంటారు, ఒక అంకుల్ బాగా చెక్ చేస్తారు. అంకుల్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుంటే నిజంగా ఆ అంకుల్ ఇంజెక్షన్ వేయగానే 1 hour తగ్గిపోయింది ఫీవర్. ఇంక హల్దీకి వెళ్ళాము, ఇంక అప్పటికాంచి ఇంక ఫీవర్ లేదు. ఇంకా పెళ్ళి అయిపోయాక తర్వాత మళ్ళీ లోన్లీగా ఫీల్ అయ్యి చాలా ఏడ్చాను. ఫీవర్ వస్తుంది అనమాట. ఏంటో అసలు నాకు తెలిసి అన్నయ్య తమ్ముళ్ళు ఉంటారు బెస్ట్. ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ అయినా సరే విడిపోరు కదా. కానీ వాళ్ళేమో గొడవలు ఆడుకొని లైక్ ప్రాపర్టీ కోసం, వాటి కోసం, వీటి కోసం, వైఫ్స్ కోసం అలా గొడవ ఆడుకొని వాళ్ళు ఉంటారు. కానీ అక్క చెల్లెలు మాత్రం దూరం అయిపోతారు. ఏంటో. మీలో ఎంతమంది మీ సిస్టర్స్ని మిస్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, అంటే మీ అక్క చెల్లెలకి మధ్యన బాండింగ్ ఎలా ఉంటుందో చెప్పండి. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది. మా అక్క ఫస్ట్ నుంచి నన్ను యమునా యమునా అని పిలుస్తుంది. అంటే ఎవరికైనా చెప్పడంలో అయితే మా చెల్లెలుగా అని చెప్తుంది. కానీ నన్ను పిలవడం మాత్రం యమునా అని పిలుస్తుంది, చెల్లెని మాత్రం ఎప్పుడు పిలదు. అప్పుడు చిన్నప్పుడు అనేదాన్ని, అక్క ఏంటక్క అందరూ వాళ్ళ చెల్లెలు అంటే కొంతమంది పిలిచేవారు అనమాట, వాళ్ళ చెల్లి చెల్లి అని చెప్పి. కానీ మా అక్క మాత్రం అలాగే యమునా అని పిలుస్తుంది. అక్క చెల్లి అని పిలవచ్చు కదా అంటే ఇంకా అలవాటు అయిపోయింది యమునా అని చెప్పి, ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. నాకు చిన్నప్పటి నుంచి చెల్లి అని ఎప్పుడు పిల్ల యమునా అనే పిలుస్తాను. ఎందుకో ఇంకా అది అలా అలవాటు అయిపోయింది. ఎన్నిసార్లు మా అమ్మ కూడా చెప్పింది చాలాసార్లు, యమునా ఏంటి చెల్లి అని పిలువ అంటే. అస్సలు పిలువ అన్నప్పుడు ఏదో బలవంతంగా పిలిచినట్టు చెల్లి అని పిలుస్తాను, కానీ లేదంటే యమునా 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 కానీ ఎవరికైనా చెప్పినప్పుడు మా చెల్లి అది మా చెల్లిదని అలా చెప్పినప్పుడు చెల్లి అంటాను, కానీ పిలవడం మాత్రం ఎప్పుడు యమునానే పిలుస్తాను. అది నేను మార్చుకున్నాను కూడా నాకు ఎందుకో మార్చలేదు. అది చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది. సో ఎవరికైనా చెప్పినప్పుడే నాకు చెల్లి అవుతుంది అనమాట. నార్మల్గా అయితే యమునా. మా అక్క చిన్నదే కదా అయినా, అందుకే పేరు పెట్టి పిలుస్తున్నా ముద్దుగా. మా అక్క నేను చెల్లి అని పిలట్లేదు అని చెప్పి ఒకసారి అనుకున్నాను. నేను చెల్లి అని పిలట్లేదు కదా, నేను కూడా నేను అక్క అని పిల్లను, గౌతమి అని పిలుస్తానని. అయితే నాకు తెలిసి ఒక్క రోజు కూడా పిల్లదేమో నేను పూర్తిగా గౌతమి అని చెప్పి అసలు రావట్లేదు పిల్లడానికి. కానీ మా అక్క చెల్లి అని పిల్లమంటే మాత్రం అస్సలు పిల్లదు. నాకు ఆ విషయంలో మాత్రం మా అక్క అంటే చాలా కోపం వచ్చేస్తుంది. అంటే అక్క చెల్లి అని పిలిస్తే ఆ బాండింగ్ వేరు కదా, నేమ్స్ పెట్టుకుని పిలుచుకుంటే ఆ బాండింగ్ వేరుగా ఉంటుంది. బాండింగ్ పిలుపులో ఉండదు, మన హార్ట్లో పిలుపులో కూడా ఉంటుంది. అలా పిలిస్తే ఇంకా బాండింగ్ ఎక్కువ. చాలా మంది ఏదో ఎక్కువ ప్రేమ ఉన్నట్టు నటించేసి లైక్ ఇలా ఆప్యాయతగా పిలిచేస్తారు. నాకు అట్లా కాదు. నేను ఎట్లా పిలిచినా ఇఫ్ ఐ లవ్ దెమ్ ఐ హ్యావ్, నా హార్ట్లో అది ఉంటుంది. అంతేగాని పేరు పెట్టి పిలిస్తేనే ఎక్కువ లవ్ ఉన్నట్టు, చెల్లి అని పిలిస్తే ఎక్కువ లవ్ ఉన్నట్టు, పేరు పెట్టి పిలిస్తే అసలు ఏం లేనట్టు నేను ఒప్పుకోను. అది కరెక్ట్ కాదు. కానీ ఏదైనా సరే చిన్నప్పటి రోజులు బాగుండేవి. ఎందుకంటే చిన్నప్పుడు అసలు మనకి ఏ బాధ తెలియదు, హ్యాపీగా ఉండేవాళ్ళం. అండ్ ఇంకొకటి ఏంటంటే మా అక్క ఎవరితోనైనా సరే బేగా కలిసిపోద్ది. ఇప్పుడు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అని చెప్పి అంటారు కదా, అంతేనా అంటారు. మా అక్క ఎక్స్ట్రోవర్ట్ నేను ఇంట్రోవర్ట్. ఎలాగంటే మా అక్క అందరితో కలిసిపోద్ది. సపోజ్ ఒక 10 members ఉన్నారనుకో, కనీసం 10 members-లో ఒక 8 members-తో మా అక్క బాగానే కలిసి మాట్లాడుతుంది. అలా కాదు, 10 members-లో కనీసం ఒక 3 members-తో కలిసి మాట్లాడడం చాలా కష్టం. అంటే వాళ్ళు మాట్లాడితే నేను బాగా మాట్లాడతాను, అంత బేగా మాట్లాడలేను నేను. కానీ మా అక్క అలా కాదు, బాగానే అందరితో బాగా కలిసిపోద్ది. అంత బేగా కలలేను అందరితోని. ఎవరితోనే బాగా కలిసి మాట్లాడాను అనుకో, ఇంకా వాళ్ళతో బాగుంటాను. ఓకే, మేమైతే అలా ఫీల్ అయ్యాము. ఇంకా చాలా బాధ అనిపించింది. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో యాక్చువల్ గా పెళ్ళైన వెంటనే చేస్తుంటే ఆ ఎమోషన్ తెలిసేది, అలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ 6 months 7 months అయిపోతుంది కాబట్టి ఎమోషన్ కూడా అలా డేస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎమోషన్ అలా తగ్గిపోతుంది అనమాట. అంటే అప్పుడు స్టార్టింగ్ లో అంత బాధ, ఇంక ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇంక మా అక్క లేదు, ఇంక నేను డైజెస్ట్ చేసుకోవాలి. ఇంకా మా అక్క అప్పుడప్పుడు వస్తుంది అంతే, ఇంక మా ఇంట్లో పర్మనెంట్గా ఉండదు. ఇదే డైజెస్ట్ చేసుకోవాలి నేను. ఇంకొకటి ఏంటో చెప్దాం కూడా మర్చిపోయాను.
ఏం చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇంకొకటి ఏంటంటే స్కూల్కి వెళ్తున్నాను కదా ఫ్రెండ్స్తో, ఇంకా అలాగే మర్చిపోతాను. తర్వాత ఇంటికి వచ్చాక ఫోన్ యూజ్ చేసి రీల్స్ చూస్తాం కదా, ఇంకా అంతగా ఏం అనిపించట్లేదు. ఇంకా తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు ఫోన్ ఉండడం వల్ల కొంచెం ఏంటంటే మనకి ఏమైనా బాధ కలిగినా కొంచెం అలా డైవర్ట్ అవ్వడానికి ఒక ఆప్షన్ అనమాట. అండ్ ఎప్పుడైనా నాకు బాధ కలిగింది అనుకో, బాగా ఫోన్ చూస్తాను, మూవీస్ చూస్తే ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ కలిగినప్పుడు ఇంకా మనకేమంత బాధ అనిపించదు. ఇది మా అక్కకి నాకు ఉన్న బాండింగ్ అండ్ మేమైతే అలా ఫీల్ అయ్యాము. అండ్ మీలో ఎవరికైనా సిస్టర్స్ ఉంటే మీ సిస్టర్కి మ్యారేజ్ అయ్యాక మీరు ఎలా ఫీల్ అయ్యారో మీ ఫీలింగ్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.